మొన్న నుంచి అయితే 2 వారాల నుంచి అయితే అసలు ఎండ అయితే రాలేదు. ఎండ రాకపోవటం వల్ల చెరువులో ఉన్న రొయ్యలు కూడా మేత తింటాం ఆపేసినాయి. వర్షం తగ్గిపోయి ఎండ రావాలని చెప్పి కోరుకున్నాను. నిన్న ఈరోజు ఎండ అసలు మామూలుగా లేదు. తల నొప్పి వచ్చేస్తుంది, బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది. అందుకని చెప్పి మన చెట్టు అయితే 3 కాయలు తెంపుకొచ్చేసాను. ఈ 3 కాయలు అయితే ఈరోజు వేసేయాలి, కడుపులో చల్లపడి ఉంటాయి. మా బాబాయ్ కూడా బయటికి వెళ్తా మా ఆటికి కూడా ఏమని చెప్పాడు. ఇప్పుడు నా ఆటికి మా బాబాయ్ ఆటికి 5 చెక్కలకి మేము మెంటల్ ప్రొబయోటిక్ కొట్టి 3 అయితే మేత వేసి వచ్చాను. అవి అయితే తర్వాత వేసిన పిల్ల కదా, 3 పూటలు వేస్తున్నాం. ఇప్పుడు 2 ఎకరాల కాడికి వచ్చాము. ఇప్పుడు ఫ్యాన్లు వేసి ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 12:10 అయింది. ఇప్పుడైతే మెల్లగా కొబ్బరి నీళ్ళు చల్లగా పడేసి కడుపులో మళ్ళీ తర్వాత 12:50 అయింది. ఈలోపు మళ్ళీ మేత వేసుకోవాలి. అసలు ఎండ చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఎండాకాలం కన్నా దారుణంగా ఉంది. ఎండ అయితే అసలు తలనొప్పి వచ్చేసింది. ఆ తలనొప్పి పెట్టుకున్న కాడ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎండలో పని చేస్తున్నాం. మన చెరువులో నాసు ఉందన్నా కదా, అదైతే మొత్తం కుళ్ళిపోయింది. కొంచెం మధ్యలో బెడ్ మీద ఉంటే ఉంది. ఆ నాసు అంతా కుళ్ళిపోయిన తర్వాత బాటం పాడైపోయింది కదా, ఆ బాటానికి కొంచెం మెడిసిన్ కొడతారంట. ఆ మెడిసిన్ ఏదో నాకు కొంచెం తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అదైతే నేను 2 చక్రాలకు కొట్టాలి, ఎందుకంటే 2వ చెరువు కూడా కొంచెం మురికి నీళ్ళు వచ్చేసినాయి. ఆ మెడిసిన్ ఏదో కామెంట్ చేస్తే నేను పొద్దున్నే కొట్టుకుంటాను.